ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే శివమంత్రం. ఒక రోజున ఒక యోగి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా ఏమిటి? నీ భక్తులు శివశంభు అంటూ అరచి గోడ చేస్తున్నారు. మంత్రాన్ని బిగ్గరగా చదవటం వల్ల ఏం ప్రయోజనము అని పరమేశ్వరుని అడిగాడు. అందుకు శివుడు, మనం ఇప్పుడు ప్రయోగం చేద్దాం. ఇదిగో చూడు, ఇక్కడ ఒక క్రిమి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి శివశంభు అని ఉచ్చరించు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. యోగి ఆ క్రిమి దగ్గరికి వెళ్ళి శివశంభు అన్నాడు. వెంటనే ఆ క్రిమి చనిపోయింది. యోగి నిగ్గంతపోయాడు. మంత్రం చదవగానే క్రిమి చనిపోయింది, ఇదేమి విపరీతమని ప్రశ్నించాడు. యోగి, సరే, అదిగో అందమైన సీతాకోకచిలుక ఉంది, దాని దగ్గరికి వెళ్ళి శివశంభు అనే మంత్రాన్ని ఉచ్చరించు అన్నాడు. శివుడు ఆ యోగితో అలాగే చేశాడు. వెంటనే సీతాకోకచిలుక కూడా చనిపోయింది. యోగి సందిగ్ధంలో పన్నాడు. ఇదేమిటి, నీ పేరు ఉచ్చరించిన వెంటనే ఒక్కొక్కటి చనిపోతున్నాయి, ఇకపై నీ మంత్రోచ్చరణ చేయను అన్నాడు. శివుడు ఆయన మాటలు పట్టించుకోకుండా, అదిగో చూడు, ఆ లేడీ ఎంత అందంగా ఉందో, ఆ లేడీ దగ్గరికి వెళ్ళి మరోసారి పరీక్ష చేయకూడదు అన్నాడు. అందుకు ఆ యోగి, నేను ఆ పని చేయలేను, ఇప్పటికే 2 జీవాలు చనిపోయి ఆ పాపం నాకు చుట్టుకుంది, మళ్ళీ ఈ తప్పు నేను చేయను అన్నాడు. ఏం పర్వాలేదు, మంత్రోచ్చరణ చెయ్యి అని శివుడు ప్రోత్సహించాడు. వెంటనే ఆ లేడీ కూడా చనిపోయింది. ఆలోగా అక్కడికి ఒకరు వచ్చి అప్పుడే పుట్టిన తమ బిడ్డను జీవించమని శివుణ్ణి కోరారు. అప్పుడు శివుడు యోగితో ఆ బిడ్డ వద్ద మంత్రోచ్చరణ చేయమన్నారు. యోగి సమేరా ఒప్పుకోలేదు. శివుడు పట్టుబట్టడంతో ఆ యోగి తటపాయిస్తూ బిడ్డ వద్దకి వెళ్ళి శివశంభుని మంత్రోచ్చరణ చేశాడు. వెంటనే ఆ శిశువు కూర్చొని, ఆ యోగి, ఆ మంత్రశక్తి నీకు తెలియదు అన్నాడు. నాకేమి తెలియదు, నువ్వే చెప్తున్నావు అన్నాడు యోగి ఆశ్చర్యంగా. అప్పుడు ఆ బిడ్డ, నేను ఒక క్రిమిని, నువ్వు మంత్రోచ్చరణ చేసేసరికి నేను సీతాకోకచిలుకనయ్యాను, మరలా మంత్రోచ్చరణ చేశావు, లేడీనయ్యాను, మరలా మంత్రోచ్చరణ చేశావు, ఈ విధంగా మనిషినయ్యాను. నువ్వు మరోసారి శివశంభు మంత్రోచ్చరణ చేస్తే నేను దైవత్వం పొందుతాను అన్నది. శివశంభు మంత్రము అంతట మహిమాన్వితం.